ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం గమనించినట్లయితే ఇది పెంటాగనల్ ప్రిజం ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఏ పెంటాగనల్ ప్రిజం విత్ ద సైడ్ ఆఫ్ ది బేస్ 25 mm and axis 65 mm long lying on one of its base edge on the HP in such a way that this edge of base make an angle of 45 degrees with the VP and the axis is inclined at 30 degrees to the HP. Draw the projections of pentagonal prism. ఈ ప్రాబ్లంలో పెంటాగనల్ ప్రిజం సైడ్ ఆఫ్ ది బేస్ 25 mm అని ఇవ్వడం జరిగింది. యాక్సిస్ లెంత్ 65 mm అని ఇవ్వడం జరిగింది. అంటే ప్రిజం హైట్ 60 mm అని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ గమనించినట్లయితే టోటల్ పెంటాగనల్ ప్రిజం అనేది లయింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ అని అంటున్నారు. బేస్ ఎడ్జ్ ఈజ్ ఆన్ ద హెచ్పి అని అంటున్నారు. కాబట్టి ఎడ్జ్ ఆఫ్ బేస్ ఇన్ ద హెచ్పి సాటిస్ఫై అవుతూ టాప్ వ్యూ గీసుకోవాలి. టాప్ వ్యూ పెంటగాన్ గీసుకోవాలి. ఫస్ట్ డ్రాయింగ్ షీట్ పైన ఒక హార్జెంటల్ లైన్ గీసుకొని దాన్ని XY రిఫరెన్స్ లైన్గా ఇండికేట్ చేయాలి. తర్వాత XY రిఫరెన్స్ లైన్కు పర్పెండిక్యులర్గా అంటే 90 degrees ఉండే విధంగా ఇలా కిందికి ఒక లైన్ గీసుకోవాలి. ఆ లైన్ పైన ఇలా 2 పాయింట్స్ ఇండికేట్ చేయాలి. ఈ పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి అంటే ప్రాబ్లం కండిషన్స్లో సైడ్ ఆఫ్ ది బేస్ 25 mm అని ఇవ్వడం జరిగింది కదా. ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ 25 mm తీసుకోవాలి. ఒక పాయింట్ను A1గా ఇంకో పాయింట్ను B2గా ఇండికేట్ చేయాలి. A1 దగ్గర ప్రొట్రాక్టర్ సెంటర్ను కోయిన్సైడ్ చేస్తూ ఆ నిలువు లైన్ రెడ్ లైన్కు డయామీటరల్ యాక్సిస్ ప్రొట్రాక్టర్ డయామీటరల్ యాక్సిస్ 0,0కు కోయిన్సైడ్ చేస్తూ యాంగిల్ 108 మెజర్ చేయాలి. యాంగిల్ 108 మార్క్ చేయాలి. ఓకే 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 110 కంటే ఒక 2 తక్కువ 108 ఇలా మార్క్ చేసి ఒక లైట్ పెన్సిల్ యూజ్ చేస్తూ 108 డిగ్రీ ఉండే విధంగా ఒక లైన్ గీయాలి. ఆ తర్వాత AB సైడ్ ఆఫ్ ది బేస్లో 25 mm డిస్టెన్స్లో సగం కంటే ఎక్కువ ఇలా మెజర్ చేసుకొని దీన్ని రేడియస్గా చేసుకొని బీని సెంటర్గా చేసుకొని ఇటువైపు ఒక ఆర్కు గీయాలి. అదేవిధంగా అదే రేడియస్ను యూజ్ చేసుకొని ఏను సెంటర్గా చేసుకొని ఇదివరకు గీసిన ఆర్క్లను ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా ఇటొక ఆర్కు గీయాలి. ఓకే ఆ తర్వాత ఈ ఇంటర్సెక్టింగ్ ఆర్క్స్ను గమనించినట్లయితే మనకు 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ పాయింట్స్ వచ్చిన తర్వాత వాటిని జాయిన్ చేయాలి. ఇది AB బైసెక్టార్ను సూచిస్తుంది. ఇప్పుడు కంపాస్ యూజ్ చేస్తూ A నుండి Bకి ఉన్న డిస్టెన్స్ను 25 mmను ఎడ్జ్ ఆఫ్ బేస్ లెంత్ను ఆర్ సైడ్ ఆఫ్ ది బేస్ లెంత్ను ఇలా కాపీ చేసుకొని దీన్ని రేడియస్గా యూజ్ చేసుకొని ఏను సెంటర్గా చేసుకొని ఇలా ఒక ఇంటర్సెక్టింగ్ ఆర్క్ 108 డిగ్రీ ఇంక్లైన్ లైన్ మీద గీయాలి. ఆ తర్వాత ఆ పాయింట్ని
సెంటర్గా చేసుకొని అదే సైడ్ ఆఫ్ ది బేస్ ఏబీ 25 mm రేడియస్గా చేసుకొని ఏబీ బైసెక్టార్ లైన్ ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా ఒక ఆర్క్ కొట్టాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ వచ్చిన న్యూ పాయింట్ని యూజ్ చేసుకొని దీన్ని సెంటర్గా చేసుకొని అదే 25 mm రేడియస్ యూజ్ చేసుకొని ఏబీ సైడ్ ఆఫ్ ద బేస్ని యూజ్ చేసుకొని ఇలా ఒక ఆర్క్ కొట్టాలి. అదేవిధంగా అదే 25 mm రేడియస్ని యూజ్ చేసుకొని అదే కంపాస్ రేడియస్ని యూజ్ చేసుకొని బీని సెంటర్గా యూజ్ చేసుకొని 25 mm రేడియస్తో ఒక ఆర్క్ కొట్టాలి ఇలా. ఓకే, ఇప్పుడు మనకు 5 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కనుక్కోవడం జరిగింది. ఇలా చేసిన తర్వాత ఆ పాయింట్స్ అన్నిటిని స్కేల్ సాయంతో డార్క్ పెన్సిల్ యూజ్ చేసి జాయిన్ చేయాలి. ఆ తర్వాత టాప్ వ్యూ అన్ని కార్నర్ పాయింట్స్ని ఇండికేట్ చేయాలి. C3, D4, E5. ఇక్కడ గీసిన టాప్ వ్యూ పెంటగాన్లో ఏదైనా ఒక సైడ్ను సెలెక్ట్ చేసుకొని దానికి మిడ్ పాయింట్ లొకేట్ చేసి ఆ సైడ్ ఆపోజిట్ కార్నర్కు జాయిన్ చేయాలి లైట్ లైన్. ఇక్కడ ఏఈ సైడ్ ఆఫ్ ది బేస్కి మిడ్ పాయింట్ లొకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. స్కేల్ యూజ్ చేసి మిడ్ పాయింట్ లొకేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ మిడ్ పాయింట్ నుండి ఆపోజిట్ కార్నర్ మనం ఒక లైట్ లైన్ ఇలా గీస్తే కనుక ఆ ఏఈ సైడ్కు మిడ్ నార్మల్ అవుతుంది. ఈ పెంటగాన్లో ఏవైనా 2 సైడ్లకు గీసిన మిడ్ నార్మల్స్ ఆపోజిట్ కార్నర్స్ నుండి గీసిన ఆ 2 లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని సెంటర్ ఆఫ్ ది పెంటగానల్ బేస్ అంటాం. ఓకే, అది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఓపీగా ఇండికేట్ చేయాలి. ఇది ప్రిజం యొక్క టాప్ వ్యూను సూచిస్తుంది. XY రిఫరెన్స్ లైన్ కింద హారిజంటల్ ప్లేన్ ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్ ఫాలో అవుతూ. XY రిఫరెన్స్ లైన్ పైన వర్టికల్ ప్లేన్ ఉంటుంది. టాప్ వ్యూ ప్రతి పాయింట్ నుండి వర్టికల్ ప్లేన్ పైకి యాక్సిస్ హైట్ 60 mm కంటే ఎక్కువగా లైట్ లైన్స్ గీసుకోవాలి. టాప్ వ్యూలోని పెంటగాన్ షేప్ ప్రతి కార్నర్ పాయింట్ నుండి గీసిన వర్టికల్ లైన్స్ XY రిఫరెన్స్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ ఫ్రంట్ వ్యూ పాయింట్స్ ఇండికేట్ చేయాలి. ఫ్రంట్ అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో చూసినప్పుడు BA ఫ్రంట్ వ్యూలో సింగిల్ పాయింట్ లాగా కనబడే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ ఇండికేట్ చేయాలి. ఫ్రంట్ అబ్జర్వర్ ఇలా చూసినప్పుడు CE ఇక్కడ XY రిఫరెన్స్ లైన్ మీద సింగిల్ పాయింట్ లాగా కనబడే ఛాన్స్ ఉంటుంది. ఈ డైరెక్షన్లో చూసినప్పుడు ఇక్కడ D XY రిఫరెన్స్ లైన్ మీద కనబడే ఛాన్స్ ఉంటుంది. ఫ్రంట్ వ్యూలో కనిపిస్తున్న A', B' XY రిఫరెన్స్ లైన్ మీద కనబడుతున్న A', B' ఇక్కడ ఫ్రంట్ వ్యూలో A', B'గా కనిపిస్తున్న ఈ సింగిల్ పాయింట్ ఎడ్జ్ ఆఫ్ బేస్ ABని సూచిస్తుంది. XY రిఫరెన్స్ లైన్ మీద ఉన్న D' ఫ్రంట్ వ్యూ D ఇది సింగిల్ కార్నర్ని ఇండికేట్ చేస్తుంది. ఆ తర్వాత యాక్సిస్ హైట్ 60 mm ఇవ్వడం జరిగింది కదా, ఆ హైట్ ఫాలో అవుతూ ఈ ప్రొజెక్టార్ లైన్ ఎంబడి 60 mm మెజర్ చేసి ఒక ఎండ్ పాయింట్ ఇండికేట్ చేసి దీని నుండి ఒక హారిజంటల్ లైన్ గీసుకోవాలి. ఇది 1 2 3 4 5 టాప్ బేస్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ 1 2 ఇండికేట్ చేయాలి, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5
డాష్ పెడుతూ ఇండికేట్ చేయాలి. ఆ తర్వాత ఇచ్చిన ప్రిజంకు ఈ 1 నుండి ఏకు 2 నుండి బికి లాంగర్ ఎడ్జెస్ అవుతాయి. అదేవిధంగా 3 నుండి సికి 5 నుండి ఈకి ఇవి కూడా లాంగర్ ఎడ్జెస్ అవుతాయి. 4 నుండి డీకి కూడా లాంగర్ ఎడ్జెస్ అవుతాయి. ఆ లాంగర్ ఎడ్జెస్ అవుటర్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని డార్క్గా గీయాలి. ఆ తర్వాత ప్రొజెక్టెడ్ వ్యూ గీయడానికి అబ్జర్వర్ పొజిషన్ ఫాలో కావాలి. ఆ తర్వాత ప్రొజెక్టెడ్ వ్యూ గీయడానికి అబ్జర్వర్ పొజిషన్ ఫ్రంట్ అబ్జర్వర్ పొజిషన్ ఫాలో కావాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ అబ్జర్వర్ పొజిషన్ ఫాలో అవుతూ ఇక్కడ ఉన్న అబ్జర్వర్కు C3 అనేది దగ్గరగా ఉంటుంది. C3 దగ్గరగా ఉంటుంది కాబట్టి C3 అనేది లాంగర్ ఎడ్జ్ని చూపెడుతుంది. కాబట్టి ఫ్రంట్ వ్యూలో కనబడుతున్న ఫ్రంట్ వ్యూ పాయింట్ C నుండి 3కి మధ్యలో ఉన్న లైన్ ఏదైతే ఉందో దాన్ని డార్క్ చేయాలి. ఆ తర్వాత టాప్ వ్యూలోని పెంటగానల్ సెంటర్ ఉంటుంది కదా OP, దాని నుండి లైట్ లైన్ ఫ్రంట్ వ్యూ మీదకి గీసుకోవాలి. టాప్ బేస్ సెంటర్ O, బాటమ్ బేస్ సెంటర్ P ఇండికేట్ చేయడం జరిగింది. O నుండి Pకి యాక్సిస్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, చైన్ థిన్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. చైన్ థిన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ వ్యూలో. ఇది ఇచ్చిన ప్రొజెక్టెడ్ ఫ్రంట్ వ్యూ పెంటగానల్ ప్రిజంకు అవుతుంది. ఇది టాప్ వ్యూ అవుతుంది. ఆ తర్వాత ప్రొజెక్టెడ్ వ్యూస్ గీయాలంటే ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్స్ ఫాలో కావాలి. ప్రాబ్లంలో యాక్సిస్ ఇంక్లినేషన్ ఇవ్వడం జరుగుతుంది, లేదా ఎడ్జ్ ఆఫ్ బేస్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద HP AB కంటైనింగ్ రెక్టాంగులర్ ఫేస్ మేకింగ్ సమ్ యాంగిల్డ్ విత్ హార్జంటల్ ప్లేన్ అని ఇవ్వడం జరుగుతుంది, లేదా కార్నర్ ఆఫ్ ది బేస్ విచ్ ఈస్ దేర్ ఈజ్ ఇన్ ద HP కార్నర్ కంటైనింగ్ లాంగర్ ఎడ్జ్ ఈజ్ మేకింగ్ సమ్ యాంగిల్డ్ విత్ హార్జంటల్ ప్లేన్ అని అయినా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చిన కండిషన్లలో ఏదైనా ఒకటి ఇచ్చినట్లయితే దాన్ని ఫాలో అవుతూ ఆ తర్వాతి ప్రొజెక్టెడ్ వ్యూస్ గీసే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం గమనించినట్లయితే యాక్సిస్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees టు ద HP అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాక్సిస్ ఇంక్లైన్ అయినప్పుడు హార్జంటల్ ప్లేన్లో ఏముంటుంది అని అన్నారంటే బేస్ ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. పెంటాగానల్ ప్రిజమ్ ఈజ్ లయింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ ఆన్ ద HP అని ఇవ్వడం జరిగింది. అంటే ఎడ్జ్ ఆఫ్ బేస్ ఈజ్ ఇన్ ద HP అని అర్థం చేసుకోవాలి, ఆర్ సైడ్ ఆఫ్ ది బేస్ ఈజ్ ఇన్ ద HP అని అర్థం చేసుకోవాలి. ఇచ్చిన ప్రాబ్లంలో సైడ్ ఆఫ్ ది బేస్ ఎడ్జ్ ఆఫ్ బేస్ ఆన్ ద HP అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎడ్జ్ ఆఫ్ బేస్ ఆన్ ద HP అంటే A', B' XY రిఫరెన్స్ లైన్ మీద ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఆ A', B' ఫ్రంట్ వ్యూ పాయింట్ నుండి 30 degrees ఇంక్లైన్ లైన్ గీసుకోవాలి. ఫ్రంట్ వ్యూ పాయింట్ A', B' దగ్గర 30 degrees ఇంక్లైన్ లైన్, యాక్సిస్కి ఇంక్లైన్ లైన్ 30 degrees ఇంక్లైన్ లైన్ గీయాలి అంటే ప్రొట్రాక్టర్ సెంటర్, ఈ సెంటర్ ఇక్కడ A', B' దగ్గర కోయిన్సైడ్ కావాలి. అదేవిధంగా డయామీటర్ యాక్సిస్ ప్రొట్రాక్టర్ది 0, 0 యాక్సిస్
ఈ ప్రొజెక్టార్ లైన్కు కోయిన్సైడ్ అయ్యే విధంగా పెట్టాలి. ప్రొట్రాక్టర్ ఇలా కోయిన్సైడ్ చేసిన తర్వాత ఈ సైడ్ నుండి యాంగిల్ కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. 0, 10, 20, 30 దగ్గర మార్క్ చేయాలి. ఆ తర్వాత స్కేల్ సహాయంతో ఇలా ఒక లైన్ జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇలా గీసిన లైన్ను x1 y1 రిఫరెన్స్ లాగా ఇండికేట్ చేయాలి. తర్వాత ఆ 30 degrees ఇంక్లినేషన్ యాక్సిస్తో చూపెట్టాలి. ఈ యాక్సిస్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ప్రొజెక్టార్ లైన్ ఉంది కదా, దీనికును ఈ న్యూ రిఫరెన్స్ యాక్సిస్ x1 y1కు మధ్యలో యాంగిల్ 30 degrees ఇండికేట్ చేయాలి. ఇప్పుడు యాక్సిస్ OP x1 y1 రిఫరెన్స్ న్యూ రిఫరెన్స్ యాక్సిస్ ప్రకారం 30 degrees ఇంక్లినేషన్ సాటిస్ఫై అవుతుంది. ఆ తర్వాత డ్రాఫ్టర్ స్మాలర్ బ్లేడ్ను x1 y1 రిఫరెన్స్ లైన్కు కోయిన్సైడ్ చేసి లాంగర్ బ్లేడ్ ఎడ్జ్ ఫాలో అవుతూ ఫ్రంట్ వ్యూ ప్రతి పాయింట్ నుండి ప్రొజెక్టార్ లైన్స్ ఇలా గీసుకోవాలి. ప్రతి పాయింట్ నుండి ప్రొజెక్టార్ లైన్స్, ఈ గీసే ప్రొజెక్టార్ లైన్స్ x1 y1 రిఫరెన్స్ లైన్కు పర్పెండిక్యులర్గా ఉంటాయి. డ్రాఫ్టర్ స్మాలర్ బ్లేడ్ను x1 y1 రిఫరెన్స్ లైన్కు కోయిన్సైడ్ చేసిన తర్వాత అడ్జస్టబుల్ నాబ్ను టైట్ చేసి లాంగర్ బ్లేడ్ను ఫ్రంట్ వ్యూ ప్రతి పాయింట్కు కోయిన్సైడ్ చేసి ఇలా గీసుకోవాలి. బాటమ్ బేస్ ప్రతి పాయింట్ నుండి ప్రొజెక్టార్ లైన్స్ ఈ డైరెక్షన్లో గీయడం జరిగింది. అదేవిధంగా టాప్ బేస్ పాయింట్స్ 1, 2, 3, 4, 5 పాయింట్స్ నుండి కూడా ఈ డైరెక్షన్లో గీయాలి. ఈ ప్రొజెక్టార్ లైన్స్ ఈ టాప్ బేస్ పాయింట్స్, బాటమ్ బేస్ పాయింట్స్ నుండి x1 y1 రిఫరెన్స్ లైన్ మీదకి ఈ డైరెక్షన్ నుండి ఇటు గీయడం జరిగింది. అదే డైరెక్షన్లో అబ్జర్వర్ ఇండికేట్ చేయాలి. ఆ తర్వాత కంపాస్ యూజ్ చేస్తూ టాప్ వ్యూ పాయింట్ A1 నుండి XY రిఫరెన్స్ లైన్ వరకు దూరం ఎంత ఉందో ఇలా మెజర్ చేయాలి. ఆ తర్వాత దీన్ని రేడియస్గా చేసుకొని ప్రొజెక్టార్ లైన్ ప్రొజెక్టార్ లైన్ వైపు ఇలా వెళ్తూ న్యూ రిఫరెన్స్ యాక్సిస్ పైన ఉన్న ఈ పాయింట్ను సెంటర్గా చేసుకొని అదే ప్రొజెక్టార్ పైన ఏ నుండి వచ్చిన ప్రొజెక్టార్ పైన ఇలా ఆర్క్ డ్రా చేయాలి. ఆ పాయింట్ను A1గా ఇండికేట్ చేయాలి. టాప్ వ్యూ పాయింట్ 1 నుండి కూడా XY రిఫరెన్స్ లైన్కు అదే దూరం ఉన్నది. దీన్ని రేడియస్గా చేసుకొని అదే 1 నుండి గీసిన ప్రొజెక్టార్ వైపు ఇలా వెళ్తూ ఇది 1 ప్రొజెక్టార్ అవుతుంది. మళ్ళీ ఈ డైరెక్షన్లో కూడా 1 ప్రొజెక్టారే అవుతుంది. దీన్ని సెంటర్గా చేసుకొని x1 y1 రిఫరెన్స్ లైన్ మీద ఉన్న ఈ పాయింట్ని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ గీసే ప్రయత్నం చేయాలి 1 ప్రొజెక్టార్ పైన. ఇక్కడ వచ్చిన పాయింట్ను 1గా ఇండికేట్ చేయాలి. అదేవిధంగా టాప్ వ్యూ పాయింట్ B2 నుండి XY రిఫరెన్స్ లైన్కు ఎంత ఉంటుందో, XY రిఫరెన్స్ లైన్ వరకు ఎంత ఉంటుందో ఆ దూరాన్ని కంపాస్ పైన ఇలా కాపీ చేసుకొని అదే B2 ప్రొజెక్టార్ పైన ఇలా వెళ్తూ ఈ డైరెక్షన్ నుండి x1 y1 రిఫరెన్స్ లైన్ పర్పెండిక్యులర్గా గీసిన ఈ లైన్ కూడా B ప్రొజెక్టార్ను సూచిస్తుంది. B ప్రొజెక్టార్
బి ప్రొజెక్టార్. ఈ x1 y1 న్యూ రిఫరెన్స్ యాక్సిస్ సెంటర్గా చేసుకొని బి ప్రొజెక్టార్ పైన ఇలా ఒక ఆర్క్ గీయాలి, ఇంటర్సెక్టింగ్ ఆర్క్. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ను బిగా ఇండికేట్ చేయాలి, B1గా ఇండికేట్ చేయాలి. 2 నుండి XY రిఫరెన్స్ లైన్కు అదే డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ 2 ప్రొజెక్టార్ వైపు ఇలా వెళ్తూ 2 ప్రొజెక్టార్ 2 నుండి గీసిన ఈ లైన్ 2 ప్రొజెక్టార్ అవుతుంది. x1 y1 రిఫరెన్స్ లైన్ ప్రకారం దీన్ని సెంటర్గా చేసుకొని అదే ప్రొజెక్టార్ పైన ఇలా ఇంకొక ఆర్క్, ఇంటర్సెక్టింగ్ ఆర్క్ డ్రా చేయాలి. ఆ పాయింట్ను 2-1గా ఇండికేట్ చేయాలి. ఆ తర్వాత టాప్ వ్యూ C3 పాయింట్ నుండి XY రిఫరెన్స్ లైన్కు ఎంత దూరం ఉందో కంపాస్ పైన మెజర్ చేయాలి. ఇలా మెజర్ చేసిన తర్వాత దీన్ని రేడియస్గా చేసుకొని C ప్రొజెక్టార్ లైన్ వైపు ఇలా వెళ్తూ, ఓకే ఇది కూడా C ప్రొజెక్టార్ అవుతుంది. x1 y1కు పర్పెండిక్యులర్గా C నుండి వచ్చిన ఈ లైన్ ఇది కూడా C ప్రొజెక్టార్ అవుతుంది. ఈ C ప్రొజెక్టార్ లైన్ XY రిఫరెన్స్ లైన్ x1 y1 రిఫరెన్స్ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ని సెంటర్గా చేసుకొని ఆ C ప్రొజెక్టార్ పైన ఇలా ఒక ఇంటర్సెక్టింగ్ ఆర్క్ గీయాలి. ఓకే, ఆ పాయింట్ను C1గా ఇండికేట్ చేయాలి. 3 నుండి XY రిఫరెన్స్ లైన్ మీదకి అంతే డిస్టెన్స్ ఉంది కాబట్టి 3 ప్రొజెక్టార్ లైన్ వైపు వెళ్తూ 3 ప్రొజెక్టార్ లైన్ 3 ప్రొజెక్టార్ లైన్ x1 y1 రిఫరెన్స్ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ను సెంటర్గా చేసుకొని ఆ 3 ప్రొజెక్టార్ పైన ఇలా ఒక ఇంటర్సెక్టింగ్ ఆర్క్ డ్రా చేయాలి. ఆ పాయింట్ను 3-1గా ఇండికేట్ చేయాలి. కంపాస్ యూజ్ చేస్తూ టాప్ వ్యూ పాయింట్ D4 నుండి XY రిఫరెన్స్ లైన్ మీదకి ఎంత డిస్టెన్స్ ఉందో ఇలా మెజర్ చేసి దీన్ని రేడియస్గా చేసుకొని D ప్రొజెక్టార్ వైపు ఇలా వెళ్తూ XY రిఫరెన్స్ లైన్ మీద నుండి, ఓకే ఇది D ప్రొజెక్టార్ అవుతుంది. ఈ D నుండి ఇటు వచ్చేది కూడా D ప్రొజెక్టారే అవుతుంది. ఇది x1 y1 రిఫరెన్స్ లైన్కు పర్పెండిక్యులర్గా ఉంది. x1 y1 రిఫరెన్స్ లైన్ను ఈ D నుండి గీసిన ప్రొజెక్టార్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని సెంటర్గా చేసుకొని ఒక ఇంటర్సెక్టింగ్ ఆర్క్ను D ప్రొజెక్టార్ పైన ఇలా గీయాలి. ఈ పాయింట్ను D1గా ఇండికేట్ చేయాలి. 4 నుండి XY రిఫరెన్స్ లైన్ మీది కూడా అంతే డిస్టెన్స్ ఉంది. దీన్ని రేడియస్గా చేసుకొని ఆ 4 నుండి వచ్చే ప్రొజెక్టార్ లైన్ వైపు ఇలా వెళ్తూ ఇక్కడ నుండి గీసిన ఈ లైన్ కూడా ప్రొజెక్టార్ లైన్ అవుతుంది x1 y1 మీదకి. 4 నుండి గీసిన ప్రొజెక్టార్ లైన్ x1 y1 ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని సెంటర్గా చేసుకొని ఇలా ఒక ఆర్క్ కొట్టాలి. ఓకే, ఆ పాయింట్ను 4-1గా ఇండికేట్ చేయాలి. టాప్ వ్యూలో ఉన్న పాయింట్ E5 నుండి XY రిఫరెన్స్ లైన్ మీదకి డిస్టెన్స్ ఇలా మెజర్ చేయాలి. దీన్ని రేడియస్గా యూజ్ చేసుకొని ఈ నుండి వచ్చే ప్రొజెక్టార్ లైన్ వైపు వెళ్తూ ఇటువైపు వచ్చిన ప్రొజెక్టార్ లైన్ కూడా ఈ ప్రొజెక్టారే అవుతుంది. ఈ ప్రొజెక్టార్ లైన్ x1 y1 ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ ఈ ప్రొజెక్టార్ పైన గీయాలి. ఆ పాయింట్ను E1గా ఇండికేట్ చేయాలి. 5 నుండి XY రిఫరెన్స్ లైన్ మీద కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. దీన్ని రేడియస్గా యూజ్ చేసుకొని 5 ప్రొజెక్టార్ లైన్ వైపు ఇలా వెళ్తూ 5 ప్రొజెక్టార్ ఇక్కడ నుండి గీసినది ఇది కూడా 5 ప్రొజెక్టారే అవుతుంది x1 y1 మీదకి. ఈ పాయింట్ను సెంటర్గా చేసుకొని ఆ 5 ప్రొజెక్టార్ పైన ఒక ఇంటర్సెక్టింగ్ ఆర్క్ గీయాలి. ఈ పాయింట్ను 5-1గా ఇండికేట్ చేయాలి. ఈ పాయింట్స్ అన్నీ ఇలా ఇండికేట్ చేసిన తర్వాత అవుటర్ మోస్ట్ పాయింట్స్ అన్నీ
ముందుగా జాయిన్ చేయాలి డార్క్ పెన్సిల్తో. అంటే దూరం ఉన్న పాయింట్స్ అన్నీ ముందుగా జాయిన్ చేయాలి. అవుటర్ మోస్ట్ పాయింట్స్, దూరం ఉన్న పాయింట్స్ అన్నీ డార్క్ పెన్సిల్తో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రొజెక్టెడ్ వ్యూ గీయడానికి అబ్జర్వర్ పొజిషన్ ఫాలో కావాలి. ఇక్కడ ఉన్న అబ్జర్వర్ పొజిషన్ ఫాలో కావాలి. ఇక్కడ ఉన్న అబ్జర్వర్ పొజిషన్కు టాప్ బేస్ 1 2 3 4 5 అనేది దగ్గరగా ఉంది కాబట్టి అన్ని ఎడ్జ్ ఆఫ్ బేస్లు 1 2 2 3 3 4 4 5 5 1 డార్క్గా జాయిన్ చేయాలి. 1 2 2 2 2 3 5 2 1 డార్క్గా జాయిన్ చేయడం జరిగింది. 3 2 4 డార్క్ జాయిన్ చేయాలి. 4 2 5 డార్క్గా జాయిన్ చేయాలి. ఈ డార్క్ బేస్ 1 2 3 4 5కి ఆనుకొని ఉన్న లాంగర్ ఎడ్జ్ 4D డార్క్గా గీయాలి. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వర్ పొజిషన్ ఫాలో అవుతూ ఈ అబ్జర్వర్ ఇలా చూసినట్లయితే ఈ సాలిడ్ మోడల్ను ఈ 4D క్లియర్గా కనబడే ఛాన్స్ ఉంటుంది. లాంగర్ ఎడ్జ్ క్లియర్గా కనబడుతుంది కాబట్టి డార్క్ గీయాలి 4 నుండి Dకి. ఇక్కడ కనిపిస్తున్న లాంగర్ ఎడ్జ్ ఆఫ్ బేసెస్ క్లియర్గా కనబడే డార్క్ బేస్లు కాకుండా లాంగర్ ఎడ్జెస్ కాకుండా మిగిలినవన్నీ హిడెన్ లైన్ లాగా చూపించాలి. B to C హిడెన్ లైన్ అవుతుంది. A to B హిడెన్ లైన్ అవుతుంది. E to A హిడెన్ లైన్ అవుతుంది. AE AB BCలు హిడెన్ ఎడ్జ్ ఆఫ్ బేస్లు అవుతాయి. ఇక్కడ ఉన్న అబ్జర్వర్ పొజిషన్కు అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో చూసినట్లయితే ఈ ABCDE బేస్ అనేది ఇక్కడ అబ్జర్వర్కు క్లియర్గా కనబడే ఛాన్స్ ఉండదు కాబట్టి ABCDE బేస్లో హిడెన్ ఎడ్జెస్ ఇలా ఇండికేట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. తర్వాత ప్రొజెక్టెడ్ వ్యూ గీయడానికి ఈ ప్రొజెక్టెడ్ వ్యూకు టాప్ బేస్ సెంటర్ బాటమ్ బేస్ సెంటర్ ఇండికేట్ చేయాలి. ఎందుకంటే యాక్సిస్ చూపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి. టాప్ బేస్ సెంటర్ టాప్ వ్యూ సెంటర్ OP నుండి XY రిఫరెన్స్ లైన్ మీదకి కంపాస్తో ఇలా మెజర్ చేసి O ప్రొజెక్టార్ వైపు ఇలా పైకి వెళ్తూ O ప్రొజెక్టార్ మళ్ళీ ఇక్కడ నుండి ఇటు X1 Y1 మీదకి ఈ ప్రొజెక్టార్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని సెంటర్గా చేసుకొని కంపాస్తో ఇలా ఒక ఆర్క్ గీయాలి. అదే ప్రొజెక్టార్ O ప్రొజెక్టార్ పైన ఇక్కడ O1గా ఇండికేట్ చేయాలి. అదే రేడియస్ను ఉపయోగించుకొని P ప్రొజెక్టార్ వైపు ఇలా వెళ్తూ P పాయింట్ నుండి ఇటు గీసిన లైన్ కూడా P ప్రొజెక్టార్ అవుతుంది. X1 Y1 రిఫరెన్స్ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ అదే ప్రొజెక్టార్ పైన ఇలా గీయాలి. దీన్ని P1గా ఇండికేట్ చేయాలి. P1 O1 మధ్యలో యాక్సిస్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. XY రిఫరెన్స్ లైన్ నుండి టాప్ వ్యూ పాయింట్స్ డిస్టెన్సెస్ యూజ్ చేస్తూ ఈ వ్యూ గీయడం జరిగింది X1 Y1 రిఫరెన్స్ లైన్ ప్రకారం. కాబట్టి ఈ వ్యూను యాక్సిలరీ టాప్ వ్యూ అంటాం. హారిజాంటల్ ప్లేన్లో ఉన్న ఎడ్జ్ ఆఫ్ బేస్ A1 B1ను ఇండికేట్ చేస్తుంది. ఈ వ్యూ వరకు A1 B1 ఎడ్జ్ ఆఫ్ బేస్ అనేది X1 Y1 రిఫరెన్స్ లైన్కు పర్పెండిక్యులర్గా ఉంది. ఈ వ్యూలో కూడా A1 B1 AB ఎడ్జ్ ఆఫ్ బేస్
XY రిఫరెన్స్ లైన్కు 90 డిగ్రీ చేస్తుంది. AB ఈజ్ ఇన్ ద HP సాటిస్ఫై అవుతుంది. ఇది కూడా AB ఈజ్ A1 B1 ఈజ్ ఇన్ ద HP సాటిస్ఫై అవుతుంది. ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ ఫాలో అవుతూ యాక్సిలరీ ఫ్రంట్ వ్యూ కూడా గీయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రొజెక్టెడ్ వ్యూస్ ఫాలో అవుతూ మనం AB ఎడ్జ్ ఆఫ్ బేస్ ఆర్ AB సైడ్ ఆఫ్ ది బేస్ ఈజ్ ఇన్ ది HP సాటిస్ఫై అవుతుంది అని గమనించవచ్చు. ఇనిషియల్ టాప్ వ్యూలో AB ఎడ్జ్ ఆఫ్ బేస్ ఈజ్ ఇన్ ది HP సాటిస్ఫై అవుతుంది. ఇనిషియల్ ఫ్రంట్ వ్యూలో XY రిఫరెన్స్ లైన్ పైన ఉన్న A', B' ఎడ్జ్ ఆఫ్ బేస్ ఇన్ ద HP అనేది సాటిస్ఫై అవుతుంది. అదేవిధంగా యాక్సిలరీ టాప్ వ్యూ గమనించినట్లయితే ఇందులో A1 B1 హిడెన్ ఎడ్జ్ ఆఫ్ బేస్ ఇది కూడా ఇన్ ద HP సాటిస్ఫై అవుతుంది. ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ ఫాలో అవుతూ యాక్సిలరీ ఫ్రంట్ వ్యూ గీయాల్సిన అవసరం ఉంది. హారిజాంటల్ ప్లేన్లో ఉన్న ఎడ్జ్ ఆఫ్ బేస్ A1 B1 దానికి సంబంధించిన ప్రాబ్లంలో ఉన్న కండిషన్ గమనించినట్లయితే బేస్ ఎడ్జ్ ఆన్ ద HP ఇన్ సచ్ ఏ వే దట్ దిస్ ఎడ్జ్ ఆఫ్ ద బేస్ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ద VP అని ఇవ్వడం జరిగింది. అంటే హారిజాంటల్ ప్లేన్లో ఉన్న A1 B1 ఎడ్జ్ వర్టికల్ ప్లేన్తోని 45 degrees చేసినప్పుడు దాని ప్రొజెక్టెడ్ వ్యూ ఏమవుతుందో గీయాలి. ఇప్పుడు A1 B1 నుండి ఎడ్జ్ ఆఫ్ బేస్ నుండి పాస్ అవుతున్న ప్రొజెక్టార్ లైన్ను కొద్దిగా బయటికి ఇలా ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేసి దాని మీద ఒక పాయింట్ ఇండికేట్ చేయాలి. ఆ పాయింట్ దగ్గర 45 degrees ఇంక్లైన్ లైన్ గీయాలి. ఈ పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ సెంటర్ను కోయిన్సైడ్ అయ్యే విధంగా చూసి ప్రొట్రాక్టర్ డయామీటర్ యాక్సిస్ 0 యాక్సిస్ను ఈ ప్రొజెక్టార్ లైన్కు కోయిన్సైడ్ అయ్యే విధంగా ప్రొట్రాక్టర్ను సెట్ చేయాలి. ఓకే, ఆ తర్వాత 45 degrees ఇండికేట్ చేయాలి. లైట్ పెన్సిల్ యూజ్ చేస్తూ ఈ స్కేల్ ఎడ్జ్ ఫాలో అవుతూ ఇలా లైన్ గీయాలి. ఇక్కడ 45 degrees ఇంక్లినేషన్ చూపెట్టాలి. A1 B1 ఎడ్జ్ ఆఫ్ బేస్కు 45 degrees ఇంక్లైన్ చేస్తున్న 45 degrees ఇంక్లినేషన్ చేస్తున్న ఈ లైన్ను న్యూ రిఫరెన్స్ యాక్సిస్ X2 Y2గా ఇండికేట్ చేయాలి. ఈ X2 Y2 రిఫరెన్స్ లైన్ మీదికి యాక్సిలరీ టాప్ వ్యూ ప్రతి పాయింట్ నుండి ప్రొజెక్టార్ లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ డ్రాఫ్టర్ యూజ్ చేస్తూ గీయాలి. మినీ డ్రాఫ్టర్ స్మాలర్ బ్లేడ్ను X2 Y2 రిఫరెన్స్ లైన్కు కోయిన్సైడ్ చేసి అడ్జస్టబుల్ నాబ్ను టైట్ చేయాలి. టైట్ చేసి లాంగర్ బ్లేడ్ ఎడ్జ్ ఫాలో అవుతూ ప్రతి పాయింట్ను లాంగర్ ఎడ్జ్తో కోయిన్సైడ్ చేస్తూ లాంగర్ ఎడ్జ్ వెంబడి ప్రొజెక్టార్ లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత X2 Y2 రిఫరెన్స్ లైన్ ప్రకారం యాక్సిలరీ ఫ్రంట్ వ్యూ గీయాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం ఇనిషియల్ ఫ్రంట్ వ్యూ డిస్టెన్సెస్ X1 Y1 రిఫరెన్స్ లైన్ నుండి ఎంత దూరంలో ఉన్నాయో కంపాస్తో మెజర్ చేయాలి. A' B' ఫ్రంట్ వ్యూ X1 Y1 రిఫరెన్స్ లైన్ పైనే ఉంది కాబట్టి X2 Y2 మీద కూడా అదే ప్రొజెక్టార్ పైన
x2 y2 మీద వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇది ఏ ప్రొజెక్టార్ అవుతుంది, బి ప్రొజెక్టార్ అవుతుంది. ఇక్కడ నుండి x2 y2 మీద గీసిన ఈ లైన్ ఏమవుతుందంటే x2 y2 మీదకి ప్రొజెక్టార్ లైన్ అవుతుంది. ఓకే, x2 y2 మీద ఈ పాయింట్ ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ a1 అవుతుంది. x1 y1 రిఫరెన్స్ లైన్ మీద ఉన్న b పాయింట్ నుండి గీసిన ఈ ప్రొజెక్టార్ లైన్ ఇది కూడా b ప్రొజెక్టార్ లైన్ అవుతుంది. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ను b1 ఇండికేట్ చేయాలి. కంపాస్ యూజ్ చేస్తూ x1 y1 రిఫరెన్స్ లైన్ నుండి c వరకు ఎంత ఉందో మెజర్ చేయాలి. ఈ డాష్ వరకు కూడా అంతే ఉంది. ఓకే, ఈ లైన్ సి ప్రొజెక్టార్ అవుతుంది, ఈ ప్రొజెక్టార్ అవుతుంది. సి ప్రొజెక్టార్ లైన్ x2 y2 మీదకి సి ప్రొజెక్టార్ లైన్. ఓకే, ఇంటర్సెక్టింగ్ పాయింట్ను సెంటర్గా చేసుకొని ఒక ఇంటర్సెక్టింగ్ ఆర్క్ సి ప్రొజెక్టార్ పైన గీయాలి. దీన్ని c1 ఇండికేట్ చేయాలి. x1 y1 రిఫరెన్స్ లైన్ నుండి ఈ డాష్ ఫ్రంట్ వ్యూ పాయింట్ వరకు మెజర్ చేసి ఈ డాష్ ప్రొజెక్టార్ లైన్ వైపు ఇలా వెళ్ళాలి. ఈ ప్రొజెక్టార్ లైన్ పర్పెండిక్యులర్ టు x2 y2 రిఫరెన్స్ లైన్. ఈ పాయింట్ని సెంటర్ చేసుకొని ఈ ప్రొజెక్టార్ పైన ఇలా ఆర్క్ డ్రా చేయాలి. ఆ పాయింట్ను e'1గా ఇండికేట్ చేయాలి. x1 y1 రిఫరెన్స్ లైన్ నుండి d' ఇనిషియల్ ఫ్రంట్ వ్యూ పాయింట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో కంపాస్తోని ఇలా మెజర్ చేయాలి. అదే ప్రొజెక్టార్ లైన్ వైపు ఇలా వెళ్తూ డి ప్రొజెక్టార్ పర్పెండిక్యులర్ టు x2 y2 రిఫరెన్స్ లైన్. దీన్ని సెంటర్గా చేసుకొని x2 y2 రిఫరెన్స్ లైన్ను సెంటర్గా చేసుకొని డి ప్రొజెక్టార్ను ఈ x2 y2 ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ను సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ డి ప్రొజెక్టార్ పైన ఇలా గీయాలి. దీన్ని d1' ఇండికేట్ చేయాలి. బాటమ్ బేస్ సెంటర్ P నుండి x1 రిఫరెన్స్ లైన్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో కంపాస్ పై ఇలా మెజర్ చేసి P ప్రొజెక్టార్ వైపు వెళ్తూ P ప్రొజెక్టార్ లైన్ పర్పెండిక్యులర్ టు x2 y2 రిఫరెన్స్ లైన్. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ను సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ P ప్రొజెక్టార్ పైన ఇలా గీయాలి. ఆ పాయింట్ను P1' ఇండికేట్ చేయాలి. అదేవిధంగా x1 y1 రిఫరెన్స్ లైన్ నుండి టాప్ బేస్ ఫ్రంట్ వ్యూ టాప్ బేస్ పాయింట్స్ 1' 2' 3' 5' 4' నుండి డిస్టెన్స్ మెజర్ చేసి ఇలా మెజర్ చేసి x2 y2 రిఫరెన్స్ ప్రకారం అదే ప్రొజెక్టార్ 1 2 ప్రొజెక్టార్ 3 5 ప్రొజెక్టార్ లైన్ పైన 4 ప్రొజెక్టార్ పైన O ప్రొజెక్టార్ పైన 1 ప్రొజెక్టార్ 2 ప్రొజెక్టార్ 3 ప్రొజెక్టార్ 4 ప్రొజెక్టార్ 5 ప్రొజెక్టార్ O ప్రొజెక్టార్. వీటి ద్వారా వచ్చే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ x2 y2 మీద వచ్చే పాయింట్స్ను రిఫరెన్స్ పాయింట్ లాగా చేసుకొని ఆ న్యూ పాయింట్స్ను ఆ రెస్పెక్టివ్ ప్రొజెక్టార్ మీద వచ్చే పాయింట్స్ను ఇండికేట్ చేయాలి. ఇది 2 నుండి వచ్చే ప్రొజెక్టార్.
2-1' ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ప్రొజెక్టర్ లైన్ మీద. అదేవిధంగా ఇది 1 నుండి వచ్చే ప్రొజెక్టర్, దీన్ని సెంటర్ తీసుకొని ఇలా ఆర్క్ గీసినట్లయితే 1-1' యాక్సిలరీ ఫ్రంట్ వ్యూ పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాగే అన్ని పాయింట్స్ చేసినట్లయితే ఇలా అన్ని పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా వచ్చిన పాయింట్స్ను ఆధారంగా చేసుకొని ఎక్స్ట్రీమ్ పాయింట్స్ను ఐడెంటిఫై చేస్తూ వాటిని డార్క్ పెన్సిల్తో జాయిన్ చేయాలి. అంటే దూరం ఉన్న పాయింట్స్ను కనిపెట్టుకుంటూ డార్క్ పెన్సిల్తో జాయిన్ చేయాలి. 3-4 ఎక్స్ట్రీమ్, 4D ఎక్స్ట్రీమ్ లాంగర్ ఎడ్జ్, DE ఎక్స్ట్రీమ్, AE ఎక్స్ట్రీమ్, AB ఎక్స్ట్రీమ్, B2 ఎక్స్ట్రీమ్, 2-3 ఎక్స్ట్రీమ్. ఇక్కడ వచ్చిన అన్ని పాయింట్లను గమనించి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ను 2-1', 3-1', 4-1', D1', E1', A1', B1' డార్క్ పెన్సిల్తో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రొజెక్టెడ్ వ్యూ గీయడానికి అబ్జర్వర్ పొజిషన్ ఫాలో కావాలి. యాక్సిలరీ టాప్ వ్యూ ప్రతి పాయింట్ నుండి ప్రొజెక్టర్ లైన్స్ ఈ డైరెక్షన్లో గీయడం జరిగింది. కాబట్టి అదే డైరెక్షన్లో అబ్జర్వర్ పొజిషన్ మనం యాక్సిలరీ టాప్ వ్యూ పైన పెట్టాలి. ఇక్కడ అబ్జర్వర్ పొజిషన్ ఫాలో అవుతూ ఇక్కడ మనం టాప్ వ్యూలో మిగతా ప్రొజెక్టెడ్ వ్యూ గీయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న అబ్జర్వర్కు 1, 2, 3, 4, 5 బేస్ దగ్గరగా ఉంది కాబట్టి ఈ బేస్ క్లియర్గా కనబడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యాక్సిలరీ ఫ్రంట్ వ్యూలో 1, 2, 3, 4, 5 బేస్ ఎడ్జ్ ఆఫ్ బేస్లన్నీ డార్క్గా గీయాలి. అంటే ఈ 1 నుండి 2 డార్క్ లైన్ గీయాలి, 1 నుండి 5 డార్క్ లైన్ గీయాలి, 4 నుండి 5 డార్క్ లైన్ గీయాలి. ఈ ఫ్రంట్ వ్యూలో క్లియర్గా కనబడుతున్న ఈ 1, 2, 3, 4, 5 బేస్కు ఆనుకొని ఉన్న లాంగర్ ఎడ్జెస్ 1-1' నుండి A1'కు లాంగర్ ఎడ్జ్ డార్క్గా గీయాలి. 5-1' నుండి E1'కు డార్క్ లైన్ గీయాలి. ఇక్కడి అబ్జర్వర్కు దగ్గరగా ఉన్న టాప్ బేస్ 1, 2, 3, 4, 5 దగ్గరగా ఉంది కాబట్టి అన్ని ఎడ్జ్ ఆఫ్ బేస్ 1, 2, 3 బేస్కు క్లియర్గా కనబడే ఛాన్స్ ఉంటుంది. ఈ వ్యూలో మనం అన్ని డార్క్గా చేయడం జరిగింది. ఈ డార్క్ క్లియర్లీ విజిబుల్ బేస్కు ఆనుకొని ఉన్న లాంగర్ ఎడ్జెస్ 1-1' నుండి A1' వరకు డార్క్ లైన్ గీయాలి. అదేవిధంగా 5-1' నుండి E1' వరకు డార్క్ లైన్ గీయాలి. అది ఈ 5-1', E1', 1-1', A1' రెండు లాంగర్ ఎడ్జెస్ను సూచిస్తుంది. ఈ వ్యూలో కనబడుతున్న డార్క్ లాంగర్ ఎడ్జెస్ ఎడ్జ్ ఆఫ్ బేసెస్ టాప్ బేస్కు బాటమ్ బేస్కు కనబడుతున్నవి కాకుండా మిగిలిన లాంగర్ ఎడ్జెస్ కానీ ఎడ్జ్ ఆఫ్ బేస్లు కానీ హిడెన్ లైన్ లాగా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత టాప్ బేస్ సెంటర్ O1' నుండి బాటమ్ బేస్ సెంటర్ P1' వరకు యాక్సిస్ రిప్రజెంటేషన్ లైన్ చైన్ థిన్ రిప్రజెంటేషన్ లైన్ గీయాలి. ఇవి యాక్సిలరీ ఫ్రంట్ వ్యూను సూచిస్తుంది. ఇచ్చిన ప్రాబ్లంను అనుసరించి ప్రొజెక్టెడ్ వ్యూస్ ఇలా గీసిన తర్వాత
ఆన్సర్ కింద గైడ్ లైన్స్లో ఇచ్చిన ప్రాబ్లం గురించి తెలియజేయాలి.